బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నిలవనుంది. త్వరలోనే దీన్ని వైఎస్ జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడ మహానగరంలో విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం ఈ నెల 19వ తారీఖున ఆవిష్కరింపబడుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కళాకారులు, శిల్ప కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా దగ్గరుండి మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ కూడా అన్ని హంగులతో కూడా కాంస్య విగ్రహాన్ని విజయవాడ మహానగరం నడిబొడ్డున ఏర్పాటు చేశారు. దాదాపుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించి 18 ఎకరాల విస్తరణలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం, విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడంతో అంబేద్కర్ యొక్క విశిష్టత ఏంటి అనే దానికి ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవం, ఈ ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవం, ఆయన విశిష్టతని తెలియజేసే విధంగా కూడా ప్రతి హంగుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే సందర్శనార్థులు వస్తారో వాళ్ళందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేందుకు అద్భుతమైనటువంటి ఒక గార్డెన్, ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి దాదాపు గ్రౌండ్ నుంచి అంటే బేస్మెంట్ నుంచి దాదాపు 210 అడుగులు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా, అంటే అంబేద్కర్ విగ్రహమే 125 అడుగులు ఉంటే బేస్మెంట్తో కలిపి 80 అడుగులు దాదాపు బేస్మెంట్తో కూడా కలిపి 210 అడుగులు వరకు కూడా ఈ విగ్రహాన్ని విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఎంత వ్యయం ఖర్చు పెట్టారు, అది ఎలా ఖర్చు పెట్టగలిగారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ని అయితే చూద్దాం. ఎక్కడ విగ్రహానికి ఎన్ని హంగులు ఉండాలో అన్ని హంగుల్ని దిద్దుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో దీని కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటిగా మనం చెప్పుకున్నట్లు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దాదాపు 210 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం నగర నలుమూలల కనువిందు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు ఇప్పుడు మనం చూసినట్లయితే విగ్రహం ప్రతిష్ఠించినటువంటి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో శిల్పులతో చెక్కబడినటువంటి అంబేద్కర్ యొక్క అంశాలు, అంటే అంబేద్కర్ యొక్క ప్రయాణాలు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి అంశాలు, అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి అనేక అంశాలు, ఇండియన్ లేబర్ పార్టీ స్థాపించినప్పుడు ఉండేటువంటి అభ్యర్థులు కావచ్చు, అనేక అంశాలు, అంబేద్కర్ జీవిత ప్రయాణంలో ఉండేటువంటి ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో అన్ని అంశాలని కూడా ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా వీటన్నిటినీ చెక్కటం, అంటే పెయింటింగ్ కాకుండా బొమ్మలన్నింటినీ కూడా చెక్కారు. సో ఇంత వ్యాయంతో ప్రతి అంశాన్ని కూడా ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు అంబేద్కర్ యొక్క గుర్తింపు, అంటే అంబేద్కర్కు ఉన్నటువంటి గౌరవం ఎంత అని చెప్పే విధంగా కూడా ప్రతి అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని పొందుపరుస్తూ ఇది త్వరలోనే అంటే ఒక 2 రోజుల్లోనే ఈ విగ్రహం ఆవిష్కరింపబోతుంది. సో నగరంలోనే ఈ నగరానికే కాదు ఈ రాష్ట్రానికే విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడడానికి ఎక్కడెక్కడ అంబేద్కరిస్టులు అందరూ కూడా విజయవాడ నగరానికి చేరుకుంటారు. ఈ నగరానికి ఈ రాష్ట్రానికి అంబేద్కర్ విగ్రహం ఒక గర్వకారణం అనే విధంగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉంటాయి. అంటే అంబేద్కర్ విగ్రహం స్మృతివనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రంగుల గార్డెన్, దీనికి సంబంధించి అన్ని రకాల పూల మొక్కలతో పాటు అంటే ఎవరైతే దీనికి సందర్శనకు వస్తారో వాళ్ళందరూ ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేందుకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో స్మృతివనం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఆహ్లాదమైన వాతావరణం అంటే ప్రకృతి, పచ్చని మొక్కలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. సో దానిలో భాగంగానే వీక్షకులందరూ కూడా ఎవరైతే ఈ సందర్శనార్థం వస్తారో అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చినప్పుడు లోపలికి ఆ గేటు లోపలికి అడుగు పెట్టడంతోనే, ఎంట్రన్స్ గేటు లోపలికి అడుగు పెట్టడంతోనే ఆ ప్రకృతి
ఒక అందమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటుంది. అందులో భాగంగానే మొక్కలు, రకరకాల పూల మొక్కలు అలాంటివన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి మంచి మట్టిని ఎప్పటికప్పుడే నీరు అందించే విధంగా ఒక మంచి పైప్ లైన్ని, ఎక్కడ మొక్కలు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు చుట్టూ వాటర్ ఫాల్స్, ఈ వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం, వాటిలోనే లైటింగ్స్, ఒక నైట్ టైము కూడా ఒక అద్భుతంగా విగ్రహాన్ని చూపించే విధంగా నగరవాసులు ఎవరైతే కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి సాయంకాల సమయంలో వచ్చేటువంటి ఎవరైతే సందర్శకులు ఉంటారో వాళ్ళకి లైటింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండే విధంగా, అంటే అంబేద్కర్ విగ్రహము దేశంలోనే అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి దానికి సంబంధించి ఆ విగ్రహానికి చుట్టూ ఉన్నటువంటి మొక్కల్ని వాటిని కూడా ఏర్పాటు చేయడంలో కూడా అంతే ప్రాధాన్యత తీసుకుంది. ఇది మొత్తం మీద అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టు. గ్రౌండ్లో మనం చూస్తున్నట్లయితే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి తీసుకున్నటువంటి జాగ్రత్తలతో పాటు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్మృతి వనం ఉందో ఆ స్మృతి వనాన్ని కూడా అంతే అద్భుతంగా అందంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, నిర్మించింది కూడా. సో అంబేద్కర్ స్మృతి వనం లోపలే కాదు, స్మృతి వనం బయట కూడా, అంటే మెయిన్ రోడ్ ఆనుకుని ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి వనం మెయిన్ రోడ్ ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా అంతే అంగులతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, BRK న్యూస్, విజయవాడ.